మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. నమస్కారం, నేను మీ డాక్టర్ శ్రీకాంతరావు కుల్కర్ణి. హోమియో వైద్యంపై అవగాహన కోసం ఈ వారం మనం ఇంకొక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈసారి మనం థైరాయిడ్ డిసీజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య ఎవరిని పలకరించినా, ఎవరిని చూసినా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రకంగా థైరాయిడ్ మందులు వాడుతూనే ఉన్నారు. అది హైపోథైరాయిడిజం గురించి కావచ్చు, అది హైపర్ థైరాయిడిజం గురించి కావచ్చు. రెండు రకాలుగా ఎవరిని చూసినా దాదాపు 30-40% మంది యంగ్ పీపుల్, అంటే 14 నుంచి 35 వయసు మధ్యలో ఉన్న వాళ్ళు బోలెడంత మంది ఈ మధ్య థైరాయిడ్ మందులు వాడడం మొదలు పెడుతున్నారు. ఇది ఈ మధ్య మేము అబ్జర్వ్ చేస్తున్న ట్రెండ్. ఈ చాలామంది పిల్లలు, కొంతమంది కాలేజ్కి వెళుతున్న పిల్లలు, స్పెషల్లీ ఆడపిల్లలు, 17-18 వయసు ఉన్న ఆడపిల్లలు, ఒక్కసారి పీరియడ్ ప్రాబ్లం వస్తూనే వెంటనే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం, దాంట్లో TSH ఎక్కువగా ఉంది అని చెప్పడం, మీకు థైరాయిడ్ ఉంది అని డాక్టర్ చెప్పడం, జీవితాంతం మీరు థైరాయిడ్ మందులు వాడుకోవాలి అని చెప్పేసేయడం, వాళ్ళు కంటిన్యూ చేయడం. ఇలా 10-15 ఏళ్ళు థైరాయిడ్ మందులు వాడి మా దగ్గరకు వచ్చిన సందర్భాలు చాలా కనబడుతున్నాయి. ఇదొక రకమైతే, ఇల్లు జీవితంలో ఏదో ఒక మెట్టు ఎక్కుతున్నప్పుడు, ఏదో ఒక స్ట్రెస్కి లోన్ అవుతున్నప్పుడు, ఏదో ఒక యాంగ్జైటీ మూమెంట్ ఉన్నప్పుడు, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళి థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని అలాంటి వాళ్ళు కొంతమంది వస్తున్నారు. చెప్పేది ఏంటంటే, ఈ మధ్య కాలంలో యంగ్ జనరేషన్, యంగ్ పీపుల్కి 14-40 వయసు, 35 వయసు మధ్య లోపల వాళ్ళకి విపరీతంగా పెరిగిపోతున్న జబ్బు ఇది. ఇది నిజంగా జబ్బేనా? ఇది మీరు ముందు అర్థం చేసుకోవాలి. ప్రతి TSH ఇంక్రీజ్ అయిన ప్రతి చోట దాన్ని థైరాయిడ్గా కన్సిడర్ చేస్తామా? నేను ఈ ఈ ఈ ఎపిసోడ్లో కేవలం హైపోథైరాయిడిజం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలామంది ఏమవుతుందంటే TSH 3 రకాల టెస్టులు చేస్తారు సాధారణంగా థైరాయిడ్ ఫంక్షన్కి. ఒకటి T3, T4, TSH. ఈ 3 ఒకసారి బ్లడ్ శాంపుల్ తీసుకుంటే 3 రిపోర్ట్స్ ఇస్తారు. చాలామంది మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అంటే, వాళ్ళకి T3 మరియు T4 నార్మల్గా ఉంటాయి, TSH బాగా పెరిగిపోయి ఉంటుంది. ఈ TSH బాగా పెరిగిపోయిన దాన్ని డాక్టర్లు హైపోథైరాయిడిజంగా కన్సిడర్ చేస్తారు. చేసేసి వాళ్ళకి థైరోనామ్ అని ఒక మందు పెట్టేస్తారు. ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది సంవత్సరాల తరబడి కంటిన్యూ అవుతుంది. సహజంగా మన వాళ్ళలో ఉండే బద్ధకం వల్ల మళ్ళీ వెళ్ళి చూయించుకోకపోవడం, టెస్ట్ చేయించుకోకపోవడం వల్ల ఒక 10 ఏళ్ల తర్వాత వాళ్ళు వస్తారు. ఆ పాటికి ఏమవుతుంది? ఒకసారి దీని మెకానిజం గురించి అర్థం చేసుకోండి మీరు. TSH మీకు థైరాయిడ్ నుంచి ప్రొడ్యూస్ కాదు. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం. అది పిట్యూటరీ గ్లాండ్ నుంచి స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది? ఇంట్లో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో ఎప్పుడైనా ప్రతి నెల మనకు కావాల్సిన సామాన్లు మనం రాసుకునేటప్పుడు ఎంత కావాలో లిస్టు వేసుకుంటాం వెచ్చాల కోసం. ఈ నెల ఏదైనా అవసరం ఉంది అని అనుకుంటే దానికి కొంచెం ఎక్కువ కావాలని ముందే చెప్పేసుకుంటాం. అంటే మనకి ముందే తెలిసిపోతుంది అనమాట, నాకు ఇది కాస్త ఈ నెల పండుగలు ఉన్నాయి కాబట్టి చక్కెర ఎక్కువ కావాలి, ప్రతిసారి ఇంత చక్కెర ఉంది, మన ఇంట్లో ఇంతే చక్కెర ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ కావాలి. ఇండెంట్ అంటాం కార్పొరేట్ లాంగ్వేజ్లో. ఈ ఇండెంట్ అనేది పిట్యూటరీ గ్లాండ్ ఇస్తుంది థైరాయిడ్కి. థైరాయిడ్ ఎలాంటిది అంటే, శరీరంలో జరిగే ప్రతి పనికి వెళ్ళే ఒక మార్గాంతరం అనమాట. ప్రతి పనికి థైరాయిడ్ కావాలి, థైరాక్సిన్ కావాలి. ప్రతి ఆర్గన్ పనిచేయడానికి థైరాక్సిన్ కావాలి. ఎప్పుడైనా ఎక్కువ పని ఉంది అని అంటే, చాలా కామన్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉమెన్. మీరు ఎవరైనా ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు వెంటనే వాళ్ళ థైరాయిడ్ TSH పెరిగిపోతుంది. దాని ప్రకారంగా థైరాక్సిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అలా అవని సందర్భంలో TSH అనేది ఇంకా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. అంటే మీరు శరీరానికి కావాల్సినంత తెచ్చేంత వరకు పిట్యూటరీ మిమ్మల్ని ఇంకా ప్రొడ్యూస్ చేయని చెబుతూ ఉంటుంది. ఇది బేసిక్గా TSH చేసే పని. దాని అర్థం ఇప్పుడు తక్కువ ఉందని కాదు, తక్కువ పడవచ్చు అని కూడా అవ్వచ్చు. సో దీంతో పాటు T3, T4లు కూడా తక్కువగా ఉన్నాయంటే అప్పుడు ప్యూర్ హైపోథైరాయిడిజం అంటారు. సో చాలామంది ఈ TSH పెరగడాన్ని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అని అంటూ, దీన్ని కూడా థైరాక్సిన్ లాగాతోనే ట్రీట్ చేయాలి అని ఒక ఆలోచన విధానం ఉంటుంది. సో దాంతో వీళ్ళు ఏం చేస్తారు అంటే, నీకు థైరాయిడ్ సరిపడా ప్రొడ్యూస్ అవ్వట్లేదు, థైరాక్సిన్ సరిపడా ప్రొడ్యూస్ అవ్వట్లేదు కాబట్టి టాబ్లెట్లు వాడుకోండి. ఇప్పుడు శరీరం ఏం చేస్తుంది ఇట్లాంటప్పుడు? ఎక్స్టర్నల్గా మీరు ఎప్పుడైతే థైరాక్సిన్ వేయడం మొదలుపెట్టారో, థైరాయిడ్ గ్లాండ్ సఫిషియెంట్గా థైరాక్సిన్ ప్రొడ్యూస్ చేయడం మానేస్తుంది. మీ పక్కింట్లోంచి అన్ని వండిన పదార్థాలు వస్తుంటే మీరు ఎందుకు వండుకుంటారు కనుక? అంత సింపుల్. 10 ఏళ్ల పాటు థైరాక్సిన్ వాడిన వాళ్ళకి అప్పుడు నిజంగానే ఆ థైరాక్సిన్ మానేస్తే థైరాయిడ్ ప్రొడ్యూస్ చేయడం మానేస్తుంది.
ఇన్నాళ్ళు అలవాటు పడ్డది కాబట్టి. ఇక్కడ రియల్ ప్రాబ్లం ఉంటుంది. సో హోమియో వైద్యంలో మనం ఏం చేస్తాం? అంతకన్నా ముందు మీరు కనుక్కోవాల్సిన విషయం, కేవలం టీఎస్హెచ్ మాత్రమే పెరిగినప్పుడు, T3 T4 నార్మల్గా ఉన్నప్పుడు కారణాలు ఏంటి అని వెతుక్కోవాలి. ఈ కారణాలు సాధారణంగా ఏముంటాయంటే విపరీతమైన స్ట్రెస్ అండ్ యాంగ్జైటీస్. లైఫ్లో ఎప్పుడన్నా మార్పు వచ్చే సందర్భాల్లో, ఆడవాళ్ళ లైఫ్లలో పెళ్ళి, ప్రెగ్నెన్సీ, డెలివరీస్ లాంటి సందర్భాల్లో, మగవాళ్ళ లైఫ్లో కూడా, అంటే మగవాళ్ళు ఇవన్నీ చేయరని కాదు, ఈ ఆడవాళ్ళు ఇవన్నీ చేయరని కాదు, ఒక ఎగ్జామ్ రాసే ముందు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు, లేకపోతే జాబ్ వెళ్ళినప్పుడు, లేదా ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు, చాలా పెద్ద అమౌంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు, ఇవన్నీ కూడా స్ట్రెస్కి సంబంధించిన కారణాలు. ఇవన్నీ కూడా ఒక యాక్షన్ని మీరు తీసుకోవాల్సిందే అన్న ప్రొపెల్ చేసే కారణాలు. ఇట్లాంటి అన్ని సందర్భాల్లో మీ థైరాక్సిన్ ప్రొడక్షన్ మీకు ఎక్కువగా అవసరం పడుతుంది. మీ పిట్యూటరీ గ్లాండ్ టీఎస్హెచ్ పెంచుతుంది కూడా, మీ బాడీ రెస్పాండ్ అవుతుంది. మీ బాడీ రెస్పాండ్ అయ్యే లోపల మీరు పొరపాటున టీఎస్హెచ్ టెస్ట్ చేస్తే అప్పుడు టీఎస్హెచ్ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు టీఎస్హెచ్ ఎక్కువగా ఉన్నా వెంటనే అది థైరాయిడ్ అని ప్రొక్లెయిమ్ చేయకండి. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, ఇంకా నేను వెళ్ళిపోవాలి, నేను జీవితాంతం వాడుకోవాలి. నో. ఒక నెల, ఒక వారం పాటు ఆగి ఏమిటో కనుక్కొని ఆ స్ట్రెస్ని దూరం చేసుకొని కొంచెం మెడిటేషన్ లాంటివి చేసుకొని మళ్ళీ తిరిగి టెస్ట్ చేసుకోండి. అప్పుడు టీఎస్హెచ్ మళ్ళీ నార్మల్కి రావచ్చు. ఎందుకు అనంటే ఆ స్ట్రెస్ తాలూకు యాక్టివిటీ తగ్గిపోతే కనుక ఆటోమేటిక్గా పిట్యూటరీ గ్లాండ్ టీఎస్హెచ్ని తక్కువ చేసేస్తుంది. దిస్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అందులో చాలామంది థైరాయిడ్ పేషెంట్లు లైఫ్ లాంగ్ థైరాక్సిన్ టాబ్లెట్ వాడాలి అన్న ఒక పెద్ద అపోహతో ఉంటారు. 90% ఇది నిజం కాదు. మీ థైరాయిడ్ని తిరిగి నార్మల్గా పని చేయించగలిగే సత్తా హోమియో మందులకు ఉంది. మీరు హోమియోపతి మందులు వాడితే జీవితాంతం వాడాల్సిన అవసరం ఉండదు. ప్లస్ మీ థైరాయిడ్ నార్మల్గా ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టేస్తుంది. బహుశా ఒక 6 నెలలో, సంవత్సరమో 2 సంవత్సరాల మందులు వాడిన తర్వాత మీ టీఎస్హెచ్ లెవెల్స్ నార్మల్సీకి వచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా హోమియో మందులే విత్డ్రా చేస్తాం. సో ఇది అడ్వాంటేజ్. మీ థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసి థైరాక్సిన్ ప్రొడ్యూస్ చేయించడం హోమియో మందుల పని. మీ థైరాయిడ్తో పని లేకుండా పైనుంచి థైరాక్సిన్ ఇవ్వడం రెగ్యులర్ కన్వెన్షనల్ మెడిసిన్ పని. వీరెండిట్లో ఏది కరెక్ట్గా ఉంటుంది మీరు ఆలోచించుకోండి. అందువల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్ని నిరభ్యంతరంగా హోమియో వైద్యంతో తగ్గించుకోవచ్చు. ఈ అవగాహన ఉంచుకొని మీరు ఈసారి ఎవరికన్నా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే హోమియో వైద్యుడిని సంప్రదించమని చెప్పవచ్చు. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.